For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము కీళ్ళవాతం గురించి డిస్కస్ చేద్దామండి. కీళ్ళవాతము అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మన బాడీలో అన్ని నొప్పులు, ఎక్కడ చూసినా నొప్పులే. సార్ నాకు చేతి వేళ్ళ దగ్గర నొప్పి వస్తుంది, నాకు బ్రెస్ట్ జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది, ఈవెన్ వేలు టచ్ చేసిన నొప్పి వస్తుంది భయంకరంగా అని చెప్తుంటారు. వాళ్ళు మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన నొప్పులు. దానిలో పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటేనండి, కీళ్ళవాతంలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు లో జ్వరం, వాళ్ళకు జ్వరం వస్తుంటుంది పోతుంటుంది, దాంతోపాటు నొప్పులు విపరీతంగా ఉంటాయి ఈ కీళ్ళవాతంలో. ఇంకేంటంటే మెయిన్గా చాలా మంది మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున ఉదయం లేచేసరికి కీళ్ళన్నీ బిగుసుగా పట్టేసి ఉంటాయి వాళ్ళకు. చాలా మంది పేషెంట్ నేను చూసిన కేసెస్లోనండి, సార్ ఉదయం లేచిన తర్వాత, మార్నింగ్ లేచిన తర్వాత ఎలాంటి పని చేయలేకపోతున్నామండి. మార్నింగ్ లేచేసరికి విపరీతమైన నొప్పులు ఉంటున్నాయి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చాలా రిలాక్స్ అవుతుంది, గంట తర్వాత మళ్ళీ నొప్పులు తగ్గుతున్నాయి, మా పని మనం చేసుకుంటున్నాం, మళ్ళీ సాయంత్రము నైట్ అయ్యేసరికి మళ్ళీ నొప్పులు పెరుగుతున్నాయి. ఇలాంటి ఎక్కువ చెప్తుంటారు. అంటే వీళ్ళకి కీళ్ళవాతం ఉన్నప్పుడు ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఉదయం లేచేసరికి వాళ్ళు అసలు ఏదైనా చిన్న బాటిల్ పట్టుకోవాలన్నా, చిన్న గరిటె పట్టుకోవాలని, ఏదైనా కలపాలన్నా, పని చేయాలన్నా ఆ చేతుల్లో విపరీతమైన పెయిన్, వేళ్ళు మడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అంటే మొత్తం స్టిఫ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, అలాగా పట్టేసినట్టు. ఇది మెయిన్ పెక్యులర్ క్యారెక్టర్ అండి కీళ్ళవాతంలో. కాబట్టి వీటికి ఏంటంటే మనము చాలా మంది RA ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకుంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళకు పాజిటివ్ అనేది కనిపిస్తుంది. అంటే అప్పుడు డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు, అంటే వీళ్ళకి కీళ్ళవాతం ఉంది, పాజిటివ్ ఉంది, వీళ్ళు స్టెరాయిడ్స్ వాడాలి. అంటే ఇంగ్లీష్ మందుల్లో స్టెరాయిడ్స్ ఇస్తారు. మరి అది ఎంతకాలం వాడాలి, ఎన్ని సంవత్సరాలు వాడాలి? అట్లా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లలో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళే వస్తున్నారు. సార్ మేము ఆల్రెడీ 3 ఏళ్ళు వాడినాము, 5 ఏళ్ళు వాడినాము, అయినా కూడా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి, తగ్గుతలేవు, మరి వాడి కూడా ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఏమో అది వాడకుంటే ఇంకా పెరిగిపోతున్నాయి, అది వాడుతున్నన్ని రోజులు తగ్గుతున్నాయి, అది ఎంతకాలం మనం వాడాలి అట్లా అని చెప్తుంటారు. అంటే స్టెరాయిడ్ అనేది ఒక రకంగా టెంపరీగా తగ్గడానికి మంచిదేనండి, కానీ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మన బాడీలో. అనేక రకాల రియాక్షన్ ఇంటర్నల్ గా మనకు చాలా కిడ్నీల మీద కానీ, మన హార్ట్ మీద, గుండె మీద కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇలాంటి కొన్ని సంబంధించిన సమస్యలు, శరీరంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. మరి వీటికి మనం మందులు వాడుకుంటూ కొన్ని రోజుల తర్వాత, 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మందులు కూడా పనిచేయవు వాళ్ళకు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ కీళ్ళవాతం అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీ మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకు అది అగెనిస్ట్ గా పనిచేస్తుంది, మనం కాపాడకుండా మన మీదనే అది దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. మరి అలాంటప్పుడు ఆ రెసిస్టెన్సే తగ్గుతున్నప్పుడు మళ్ళీ మన ఇంగ్లీష్ మందులు వాడితే ఇంకా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోదా? కాబట్టి మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి, తట్టుకునే శక్తిని వాళ్ళకి ఇవ్వాలి. దాంతో పాటు ఏం చేస్తాం, ఇంటర్నల్ గా జాయింట్స్ మధ్యలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి. కొంతమందిలో ఫింగర్స్ దగ్గర, జాయింట్స్ దగ్గర విపరీతంగా వాపులు పెరుగుతాయి, వాపులు ఉంటాయి. కొంతమందిలో వేలు వంకర్లు పోతుంటాయి, ఇలా కొంచెం సైడ్ వంకర్లాగా వెళ్తుంటాయి. ఇది ఎక్కువగా మనం చూస్తుంటామండి. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ హోమియోపతిలో ఎక్సలెంట్ మిరాకిల్ చేయొచ్చు. మన దాంట్లో మెడిసిన్స్ కరెక్ట్గా మనం వాడుకుంటే కొన్ని నెలల పాటు ఈ కీళ్ళవాతంని RA ఫ్యాక్టర్ నెగిటివ్ తీసుకురావచ్చు. అంటే పర్మనెంట్గా వాళ్ళకు క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం చెప్తాము కూడా, డైట్ పరంగా సార్ ఏం తినొద్దు, మరి మీరు చెట్ల మందులు లెక్క అంటారు కదండి, మరి చెట్ల మందులు ఆయుర్వేదిక్ అంటారు. ఈ చెట్ల మందులు కాదండి, చెట్ల మందులు ఆయుర్వేదిక్ వేరే, హోమియోపతి వేరే. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఏంటంటే వేడి చేస్తుంది మందు, మీకు హోమియోపతిలో వేడి అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మనం ఎంతకాలమైనా మీ మందులు వాడచ్చు. సార్ మరి నాకు BP ఉంది, నాకు షుగర్ ఉంది, మరి షుగర్ BP ఉన్నప్పుడు మీ మందులు వాడచ్చా, మరి కీళ్ళవాతంకి మెడిసిన్స్ వాడచ్చా అని చాలా మంది అడుగుతుంటారండి. ఇంకో క్వశ్చన్ ఎక్కువ అడిగే పేషెంట్స్ ఏంటంటే, సార్ మరి అవి వాడుతున్నాము, కీళ్ళవాత సంబంధించిన మందులు మానేయాలన్నా, ఇంగ్లీష్ మందులు వాడి మీరు డైరెక్ట్ స్టార్ట్ చేయాలన్నా అని అడుగుతుంటారు. అంటే నేను ఏం చెప్తానంటే, మనం BP ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా మీరు హోమియోపతి మందులు హాయిగా గుండె మీద చేసుకుని వాడచ్చండి. దానివల్ల మీకు 1% సైడ్ ఎఫెక్ట్స్ రావు. వాటికి వీటికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మనము ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది, ఇప్పుడు కీళ్ళవాతం ఉంది, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, అది సడన్గా మానేయించాం. ఒకవేళ సడన్గా మానేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి నొప్పులు పెరిగిపోతాయి విపరీతంగా. దాన్ని నిదానంగా తగ్గించుకుంటూ వెళ్తుంటాం. అంటే ఇప్పుడు 100 నెంబర్ ఉందనుకోండి, దాన్ని 50 నెంబర్ చేయడము, 50 నెంబర్ని మొత్తం 25 నెంబర్ చేయడం, అట్లా తగ్గించుకుంటాం డోసేజ్ను. కొంతమందిలో ఏం చేస్తాం, 2 రోజులకు ఒకసారి చేస్తాం, కొంతమందిలో 5 రోజులకు ఒకసారి చేస్తాం. అలా తగ్గించుకుంటూ ఇంగ్లీష్ మందులు మన హోమియోపతి పవర్ని పెంచుకుంటూ వెళ్తుంటాం.
కొన్ని నెలల తర్వాత ఇంగ్లీష్ మందులు కూడా తీసేస్తాం. కాబట్టి సడన్గా మానేయించము. కాబట్టి మీరు హ్యాపీగా మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు కీళ్ళవాతంకి పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు. నమస్కారం.